దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ ఈ ఉదయకాల శుభములు తెలియచేయచ్చు ఉన్నాను. ఈ దినమంతయు మీకు మీ కుటుంబానికి దీవెనకరముగాను ఆశీర్వాదకరముగాను దేవుడు అనుగ్రహించాలని మీ కొరకై ప్రార్థిస్తూ ఉన్నాను. నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యము అపోస్తలుల కార్యములు 16వ అధ్యాయం 22వ వచనం. అప్పుడు జనసమూహము వారి మీదికి దొమ్మిక వచ్చెను. న్యాయాధిపతులను వారి వస్త్రములు లాగివేసి వారిని బెత్తములతో కొట్టవలనని ఆజ్ఞాపించిరి. ప్రియులారా, నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన ధ్యానాంశము సడలని విశ్వాసము. ప్రియులారా, చదువుబడిన లేఖన భాగములో సువార్తికులు వారికి కలిగిన శ్రమలో, ఇబ్బందులలో, హేళనలో ధైర్యం సడలని వారుగా ఉండక దేవుణ్ణి మహిమపరచుట మనం ప్రాముఖ్యంగా చదవగలం. ప్రియులారా, ఆ పట్టణంలో పౌలు శీలల ద్వారా గొప్ప కార్యాలు జరిగాయి. 2 ప్రాముఖ్యమైన స్త్రీల రక్షణ ద్వారా సువార్త ఫలించిందని వారు ఎంతో సంతోషంతో ఉండి ఉంటారు. కానీ వెంటనే ఉప్పెన వలె శ్రమ కలిగింది. ఘోరముగా సువార్తికులు అవమానించబడ్డారు. వారి మీద నిందలు మోపబడ్డాయి. ఆ గ్రామంలో జనసమూహాలు వారిపై దొమ్మిగా పడ్డారు. న్యాయమైన రీతులను స్థాపించాల్సిన న్యాయాధిపతులు సువార్తికుల వస్త్రాలు లాగివేసి వారిని బెత్తములతో చాలా దెబ్బలు కొట్టించి చెరసాలలో వేశారు. అయితే పౌలు శీలలు అకస్మాత్తుగా జరిగిన ఈ సంఘటనకు ఆశ్చర్యపడలేదు. ఆ రాత్రి వేళ వారు దేవునికి కీర్తనలు పాడుచు దేవుణ్ణి స్తుతించారు. ప్రియులరా, విరోధులు వారిని శారీరకంగా హింసించగలిగారే కానీ వారి హృదయాల నుండి, వారికి తోడై ఉన్న దేవుని నుండి వారిని వేరు చేయలేకపోయారు. క్రైస్తవ విశ్వాసంలో నిరీక్షణలో ఉండే అమూల్యమైన ఆశీర్వాదం ఇదే. దేవుని బిడ్డలారా, బాహ్యంగా ఎన్నో విపత్తులు కలిగిన దేవుని కృప నుండి మనల్ని ఎవరూ వేరు చేయలేరు. అందువలన పౌలు శీలలు వారి శ్రమ కాలంలో అద్భుతముగా దేవుణ్ణి స్తుతించారు. దేవుణ్ణి వెంబడిస్తున్నప్పుడు నేటి దినాల్లో కూడా ఇలాంటి అరాచకాలు జరిగితే వెంటనే దేవునిపై సనుక్కుంటాం. దేవుడు గొప్ప అన్యాయస్తుడు అని ఆయనను నిందిస్తూ ఉంటాం. ప్రియులరా, పౌలు శీల విశ్వాసం అలాంటిది కాదు. అందువలన దేవుడు కూడా వారి కొరకు గొప్ప అద్భుత కార్యాలు చేశాడు. గొప్ప భూకంపం కలిగింది. చెరసాల పునాదులు అదరి అందరి సంఖ్యలు విడిపోయి చెరసాల తలుపులు తెరుచుకున్నాయి. అయినా చెరసాల అధికారి ఊహించినట్టు పౌలు శీలలు ఖైదీలు పారిపోలేదు. దైవనీతి చెరసాల నాయకుని దేవుని ప్రేమలో బందీగా చేసింది. రక్షణ కొరకై అతడు మోకరిల్లాడు. దేవుని వాక్యాన్ని వింటున్న దేవుని బిడ్డలారా, శ్రమలలో, అకస్మాత్తు సంఘటనలలో దేవుని ప్రణాళిక ఉంది. కనుక విసుగక సడలని విశ్వాసంతో ఆయనను సేవించుదాం. దైవ విశ్వాసములో ముందుకు కొనసాగుదాం. దేవుడు మిమ్మును, మీ కుటుంబాన్ని దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మీ పరిశుద్ధ నామమునకై వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. రాత్రంతయు కాపాడి సంరక్షించి సుఖనిద్రను దయచేసి మా జీవితంలో మరి ఇక నూతన దినాన్ని మీరు మాకు అనుగ్రహించినందులకే స్తోత్రాలు. ప్రభువా, ఈ దినమంతా కూడా మీ సన్నిధి మాతో ఉంచండి. మీ ప్రసన్నత మాకు అనుగ్రహించండి తండ్రి. మా ప్రతి బలహీనత నుండి విడుదలనివ్వండి నాయన. నేటి మా పనులలో, ప్రయాణములలో, పరిచర్యలో ప్రభువా మీరే తోడుగా ఉండమని వేడుకుంటున్నాం. దేవానికి స్తోత్రాలు నాయన. ఈ దిన దీవెనల చేత మమ్మల్ని నింపండి తండ్రి.
నాయన రక్షణ లేని వారికి రక్షణ ఇవ్వండి. ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, కష్టపడి పని చేసుకుంటున్న బిడ్డలందరినీ మీరు దీవించండి నాయన. తండ్రి, పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకొనుచున్న బిడ్డలను దీవించండి. నూతన ఆశీర్వాదాలు మెండుగా అనుగ్రహించండి. సార్వత్రిక క్రైస్తవ సంఘాన్ని దీవించండి. పరిచర్య చేయుచున్న ప్రతి సేవకుని దీవించండి నాయన. మీరే తోడై ఉండండి. ఏదైనా దీవెనల చేత నింపండి. చదువుకుంటున్న బిడ్డలకు మీరు తోడై ఉండి కావలసిన జ్ఞానాన్ని, వివేచన, జ్ఞాపక శక్తిని బిడ్డలకు దయచేయమని, మీ కృపా దీవెనలతో నింపమని యేసయ్య నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదా మీకును మీ కుటుంబానికి తోడై ఉండునుగాక. ఆమేన్.